ఓకే. అంటే మనకి లక్షణాలనేవి నిర్ధారణ అవ్వడానికి చాలా టైం పడుతుందా? లేకపోతే ఈ లక్షణాలు ఉంటే పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ ఉన్నట్టు అనుకోవచ్చా? అంటే మీరు చాలా రకాలుగా చెప్తున్నారు కదా, అన్నిటితో ఇంక్లూడ్ అయి ఉంటుంది మెటబాలిజం దగ్గర నుంచి. ఆ లక్షణాలు తేలిగ్గా గుర్తించవచ్చు. చిన్న వయసులో ఉన్న వాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మెనోపాజ్కి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సహజంగా స్త్రీలలో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించి ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ అనేవి, ప్రొజెస్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ వీళ్ళల్లో ఏంటంటే అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్, ఇక అండాశయాల పైన నీటి బొడుగుల్లాగా ఉండే వాటిల్లో ఏంటంటే అలాంటి వాళ్ళలో మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం కారణం చేత వాళ్ళకి అవాంఛిత రోమణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫేషియల్ హెయిర్ అంటాం మనం, ఆ చెంపల పైన హెయిర్ రావటము, ఆ మీసాలాగా అప్పర్ లిప్ కానీ చిన్ పైన కానీ ఎక్కువ రావటము, లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటము, మెటబాలిజం చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉండటము, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, ఇట్లాంటి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. వీటిల్లో అట్లీస్ట్ ఒక 3 లక్షణాలు కనుక మూడిట్లో 2 అయినా సరే కంపల్సరీగా ఉంటే వాళ్ళకి పీరియడ్స్ ఈ పీసీఓఎస్ అనేది ఉందని నిర్ధారణ తేలిగ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ అంటే ఫేషియల్ హెయిర్ కానివ్వండి, ఛాతి మీద వెంట్రుకలు ఉండటం కానివ్వండి, సహజంగా ఆడవాళ్ళకి ఉండదు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉందని ఒకటి నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని హిర్సుటిజం అంటాం. రెండోది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సే లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఉన్నారనుకోండి, అప్పుడే శిశువుకి ఫీడింగ్ ఇచ్చిన మదర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. లేదు వేరే యూటరస్కి రిలేటెడ్ కారణాలు అంటే గర్భాశయానికి సంబంధించి ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఇంకా వేరే హెల్త్ కండిషన్స్ ఉన్నా, అలాంటి వాళ్ళకు కూడా వచ్చు. అలాంటి కండిషన్స్, హెల్త్ కండిషన్స్ లేకపోయినా జస్ట్ ఎనీమియా అంటే రక్తహీనత ఉన్న వాళ్ళల్లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత ఈ ఇర్రెగ్యులారిటీ ఒకటి హిర్సుటిజం అనుకున్నాం, అంటే అన్వాంటెడ్ హెయిర్స్. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఈ పీసీఓఎస్ ఉందో సిస్ట్లు అంటే ఓవరీస్ పైన, అది మనం మాట్లాడుకుందాం అసలు ఈ అండాశయంలో అండం ఎలా ఉత్పత్తి అవుతుందో అసలు ఆ ఫేజెస్ ఏంటి అని కూడా మాట్లాడుకుందాం. సో అండాశయం పైన ఈ బుడగలు, నీటి బుడగలు లాంటి అంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీతో ఉండే నీటి బుడగలు లాంటి ఒకటి కన్నా ఎక్కువగా ఉంటాయి, డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి అన్నమాట. అలాంటి ఈ 3 కండిషన్స్లో ఏ 2 కండిషన్స్ ఉన్నా కూడా వాళ్ళు పీసీఓఎస్తో ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవడానికి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సాధారణంగా కనిపించే లక్షణాల్లో ఈ 3 కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా ఉంటే 2 లక్షణాలు కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు అనుకున్నటువంటి అవాంఛిత రోమణాలు, లేదంటే ప్లస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదు కానీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఎప్పుడైతే వెళ్తారు ఫీమేల్, ఇందాక అనుకున్నాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. పిల్లలు అవ్వట్లేదు అనుకున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అయినా పిల్లలు ఎందుకు అవ్వట్లేదు, అలాంటి సందర్భాల్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అమ్మ నీకు ఇలా కండిషన్ ఉంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది, అందుకని నీకు ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు, అండాశయంలో నుంచి అండం సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, సో అందుకని మీరు ఇన్ఫర్టిలిటీకి గురయ్యేదానికి అవకాశం ఉంది. సో దట్ కుడ్ బి ద రీజన్ ఫర్ నాట్ కన్సీవింగ్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది.